Students, welcome back to my channel. చూడండి మా ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పుకున్నాం, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో ఉన్న ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ తెలియాలంటే మీకు ఈ రూట్స్ అనేది తెలియాలిరా, ఓకేనా. క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు అంటే ఏంమా, ఎక్స్ క్యూబ్ 4x² 5x + 6 = 0 క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు రూట్స్ తీసుకోవాలంటే ఇలా తీసుకోవాలి. ఏపీలో ఉంటే రూట్స్ ఏంటి, a - t a + t తీసుకుంటాం, ఓకేనా. a - t a + t. అదే జీపీలో ఉంటే ఏంటి, a/r a/r. నెక్స్ట్ హెచ్పిలో ఉంటే ఏపీ యొక్క రెసిప్రోకల్ ఈక్వేషనే ఈ రూట్స్ అన్నమాట, ఓకేనా. నెక్స్ట్ బై కోఆర్డినేట్లో అంటే x⁴ వస్తుంది, ఇక్కడ 4 3 2 అట్లా ఈక్వేషన్ అలా వచ్చినప్పుడు రూట్స్ మీకు ఏపీలో అంటే ఏం తీసుకుంటాం మనం సమ్స్ చేసేటప్పుడు, a - 3d a - t a + t a + 3d అనమాట. నెక్స్ట్ a/r³, నెక్స్ట్ a/r ar³ ఏపీలో ఉన్న. హెచ్పి అంటే ఏంటి, ఏపీలో ఉన్న రెసిప్రోకల్సే కదా ఇవన్నీ, ఓకేనా. ఇవి చూడండి బాగా, నెక్స్ట్ సమ్స్ చేయాలంటే ఇవి ఖచ్చితంగా బాగా రావాలి. చూడమ్మా 8th ప్రాబ్లం, ఓకేనా. ఏమి ఇచ్చాడు, గివెన్ దట్ ద రూట్స్, ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి ఏమన్నాడు, ఏపీలో ఉంటే మనకి ఈక్వేషన్ ప్రూవ్ చేయాలంట. నెక్స్ట్ జీపీలో ఉంటే షో దట్ ఈ ఈక్వేషన్ రావాలి. నెక్స్ట్ చూడండి హెచ్బిలో ఉంటే ఈ ఈక్వేషన్ రావాలి, ఓకేనా. నెక్స్ట్ చూడండి గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు మా, x³ + 3px² + 3qx + r = 0 అనమాట, ఓకేనా. ఈక్వేషన్ 1 అనుకోండి, ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ ఏపీలో ఉంటాయి కదా, ఏపీలో ఉంటే మనకి రూట్స్ ఏంటి, ఇందాక నేను చెప్పాను కదా ఏంటమ్మా, a - t a + d ఈ ఆర్ రూట్స్ అని రాసుకోండి. ఆర్ లేకపోతే రూట్స్ ఆర్ ఈక్వేషన్ 1 అని రాసుకోండి, ఓకేనా. a - t a + t అనేది రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. మనకి S1 అనే కండిషన్ తెలుసు కదా, మన ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాం. ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ కదా, ఆల్ఫా + బీటా + గామా అని చెప్పేసి రాస్తాము. కానీ ఇక్కడ రూట్స్ బదులు ఆల్ఫా బీటా గామా బదులు ఏమున్నాయి, a - t a + d ఉన్నాయి, ఓకేనా. ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, S1 అంటే a - b/a కదా, b అంటే ఏముందిరా ఇక్కడ 3p ఉంది, -3p/ ఇక్కడ ఏముంది 1, ఓకేనా. ఇక్కడ చూడండి dd క్యాన్సిల్ పోద్ది, 3a ఉంది ఈక్వల్ టు -3p, 3 క్యాన్సిల్ అయిద్దిగా, a = -p ఈజ్ రూట్ ఆఫ్ ఈక్వేషన్ 1, ఓకేనా. a = -p ఈజ్ ద రూట్ ఆఫ్ ఈక్వేషన్ 1. ఎక్స్ ప్లేస్లో అన్నిట్లో -pని పెడతాం రా, ఓకేనా. ఏమొస్తుంది ఇప్పుడు ఈక్వేషన్ 1, ఎక్స్ ప్లేస్లో ఏం పెడతాం, -p³ + 3p × -p x² + 3q × ఎక్స్ ప్లేస్లో ఏం పెడతాం, -p + r = 0. ఇక్కడ ఏమొస్తుంది మా, -pq + ఇక్కడ చూడండి మైనస్ వస్తుంది కదా, సారీ ప్లస్సే, ఎందుకు స్క్వేర్లో ఉంటే పాజిటివ్ ఉన్న నెగిటివ్నే కదా, నెగిటివ్ ఉన్న పాజిటివ్
సారీ నెగిటివ్ ఉంటే పాజిటివ్ కదా, ఏమొస్తుంది 3, ఇక్కడ ఒక p ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది, pq ప్లస్ సారీ మైనస్ వస్తుంది కదా, మైనస్ 3pq ప్లస్ r ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి 3p క్యూబ్లో నుంచి ఒక p క్యూబ్ని తీసేసేయండి, ఏమొస్తుంది 2pq మైనస్ 3pq ప్లస్ r ఈక్వల్ టు 0 అనమాట. మనకు కావాల్సింది ఇదేనా, 2pq 3pq ప్లస్ r ఈక్వల్ టు 0 వచ్చేసింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్, జీపీలో ఉన్నప్పుడు ఇందాక ఏం చెప్పాను నేను, a/r ar ఈజ్ రూట్స్ లేకపోతే రూట్స్ ఆర్ జీపీ. ఓకేనా, జీపీ. ఇప్పుడు S3 తీసుకోండి, రూట్స్ S3 ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ చూడండి, a/r ar ఈక్వల్ టు ఏమొస్తుంది c/ax² bx ప్లస్ c d/a వస్తుంది కదా, అంటే మైనస్ 6. ఇక్కడ r క్యాన్సిల్, ఏమొస్తుంది a క్యూబ్ ఈక్వల్ టు మైనస్ 6. ఈ 3 నేను అటువైపు పంపించేస్తున్నాను, ఏమొస్తుంది మా a ఈక్వల్ టు 1/3 వస్తుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఈజ్ రూట్ ఆఫ్ ఈక్వేషన్ 1. ఇందాక సేమ్ ఎక్స్ ప్లేస్లో ఏం పెట్టాం మనం, మైనస్ p పెట్టాం. ఇప్పుడు ఏం పెడతాం, మైనస్ r పవర్ 1/3 పెడతాం. చూడండి ఈక్వేషన్ 1 ఏమొస్తుంది, ఎక్స్ ప్లేస్లో మైనస్ r 1/3 పవర్ 3. నెక్స్ట్ ప్లస్ 3p, ఎక్స్ ప్లేస్లో ఏం పెడతాం, మైనస్ r పవర్ 1/3 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ 3q r పవర్ 1/3. నెక్స్ట్ ప్లస్ r ఈక్వల్ టు 0 అనమాట. ఇదేమొస్తుంది 3/3 క్యాన్సిల్ అయిపోయిందిగా, మైనస్ r వస్తుంది. ప్లస్ స్క్వేర్లో ఉన్నప్పుడు ఏమొస్తుంది, మైనస్ పాజిటివ్ అయిపోయిందిగా, 3p r పవర్ ఈ 2 ఇటు వచ్చేసింది కదా, 2/3. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ పెట్టేసుకోండి, మైనస్ 3q r 1/3 ప్లస్ r ఈక్వల్ టు 0. ఇక్కడ ఒక 6 ఇక్కడ ఒక 6 క్యాన్సిల్ అయిపోయిందిగా, మైనస్ 6 ప్లస్ 6 క్యాన్సిల్ అయిపోయిందిగా. దీన్ని చూడండి 3p r పవర్ 2/3 ఈక్వల్ టు, ఈ మైనస్ అనేది నేను ఈక్వల్ టు అవతల తీసుకెళ్ళిపోతా, అప్పుడు ఏమైంది ప్లస్ అయిపోయిందిగా. దీన్ని నేను క్యూబిక్ అని చెప్పేసి రాస్తున్నాను, క్యూబిక్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా. ఇప్పుడు 3 కూడా క్యాన్సిల్ చేసుకోండి, ఇంకేం మిగులుతాయి మనకి ఇక్కడ, క్యూబిక్ అంటే p r 2/3 హోల్ పవర్ 3 ఈక్వల్ టు, ఇంకేం మిగిలిద్ది ఇక్కడ qr 1/3 హోల్ పవర్ 3 వస్తుంది. ఇక్కడ ఏమొచ్చింది మా p q వస్తుంది, ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతే r స్క్వేర్ వస్తుంది. ఇక్కడ చూడండి క్యూబ్ r అంటే 1/3 క్యాన్సిల్ అయిపోయిందిగా, అంటే ఇంకేం మిగిలిద్ది ఇక్కడ, ఒక స్క్వేర్కి ఆర్కి క్యాన్సిల్ చేయండి, ఇంకేం వస్తుంది మా pqr ఈక్వల్ టు qq. మనకు కావాల్సింది అదేగా, pqr ఈక్వల్ టు క్యూబే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. ఓకేనా. నెక్స్ట్ చూడండి థర్డ్, సార్ చూడండి ఈక్వేషన్ ఇచ్చారు. ఫస్ట్ ఏమన్నాడు, ఏపీలో ఉంటే రూట్స్ ఏంటి అన్నాడు. మనం ఇందాకనే చెప్పుకున్నాం కదా. ఓకేనా, అది S1 తీసుకున్నాం. S1 అంటే ఏంటి, మైనస్ b/a. b అంటే ఏంటి, ఇదే కదా, a b c d. S1 అన్నప్పుడు ఏమొస్తుంది b/a, S2 అన్నప్పుడు ఏమొస్తుంది c/a, S3 అన్నప్పుడు ఇక్కడ చూడండి మనం d/a కదా రాసింది, అంటే మైనస్.
ఓకేనా. చూడండి ఏ ఈక్వల్ టు మైనస్ బి ఈజ్ ద రూట్ ఆఫ్ ఈక్వేషన్ 1 అనుకున్నాము. ఎక్స్ ఉన్న ప్లేస్లలో ఏం పెట్టాము, మైనస్ బి పెట్టేసాము. మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ చూడండి ఏ బై ఆర్ అనేది ఏంటిది, ఏఆర్ అనేది ఏంటిది, జీపీలో ఉన్నట్టు. S3 తీసుకున్నాం, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే ఫార్ములా ఏంటి, డి బై ఏ కదా, అదే రాశాను. ఏ క్యూబ్ ఈక్వల్ టు మైనస్ ఆర్ వచ్చింది. 3 నా తీసుకెళ్ళిపోతే ఏమొస్తుంది, 1/3. అదేమన్నాము ఈక్వేషన్ 1కి రూట్ కాబట్టి ఎక్స్ ప్లేస్లో అంతా ఏం పెట్టేసాం. ఓకేనా, ఒక ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తున్నా, క్యూబిక్ ఆన్ బోత్ సైడ్స్ అని చేస్తున్నాం. అంటే స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినట్టు క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయొచ్చు కదా. క్యూబింగ్ అని రాయండి. ఓకేనా, క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ అదే చేశాను. ఓకేనా, పీ క్యూబ్ వచ్చింది. ఇక్కడ చూడండి 3 క్యాన్సిల్ అయిపోయిందిగా, అంటే ఏమొస్తుంది, ఆర్ స్క్వైర్ మాత్రమే వస్తుంది. నెక్స్ట్ చూడండి క్యూబ్ అంటే 3/3 వస్తుంది కదా, ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే 6. ఇక్కడ ఒక ఆర్కి ఇక్కడ స్క్వైర్లో క్యాన్సిల్ చేశాను. మనకు కావాల్సిన ఆన్సర్ ఇది. నెక్స్ట్ థర్డ్ వన్ హెచ్పిలో అంటే ఏంటి, ఏపీలో ఉన్న ఈక్వేషన్స్ రూట్స్ ఉన్నాయి కదా, అవి రెసిప్రోకలే కదా, అలా చేయడం కొంచెం కష్టం. అందుకని నేను ఏం చేస్తున్నానంటే దీన్ని నేను ఏపీలోకి మారుస్తున్నాను. ఈక్వేషన్ జీపీలో ఉన్నట్టు ఇచ్చాడు కదా తను, నేనేం చేస్తున్నాను ఏపీలో ఉన్నట్టు మారుస్తున్నాను. అంటే ఏమొస్తుంది, గివెన్ ఈక్వేషన్ మొత్తాన్ని నేను ఏం చేస్తున్నానంటే x3తో డివైడ్ చేస్తున్నాను. మొత్తాన్ని ఏం చేస్తున్నాను, x3తో డివైడ్ చేస్తున్నాను. x3 3p x² అంటే x3 ప్లస్ 3q x/x3 ప్లస్ r/x3 ఈక్వల్ టు 0 అనమాట. ఇప్పుడు x3 క్యాన్సిల్ అయిపోయిందిగా, అంటే ఏమొస్తుంది 1 ప్లస్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, అంటే ఇంక పైన ఎంత ఉండాలి 3px ప్లస్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది కదా, అంటే 3q x² ప్లస్ ఆర్ పైన ఏం లేదు కదా, అంటే ఏమొస్తుంది x3 ఈక్వల్ టు 0. నెక్స్ట్ చూడండి దీన్ని నేను మైనస్ కామన్ తీస్తున్నాను. చూడండి మా ఆర్డర్లో రాస్తున్నాను. ఫస్ట్ ఏమొస్తుంది x3, నెక్స్ట్ 3qx² ప్లస్ 3px ప్లస్ 1 ఈక్వల్ టు 0. అంటే ఇది సెకండ్ ఈక్వేషన్గా తీసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఏపీలో ఉంటే రూట్స్ ఏంటి, ఏ ప్లస్ డి ప్లస్ ఏ మైనస్ డి ప్లస్ ఏ మైనస్ డి ఏ ప్లస్ డి ఈజ్ రూట్స్ ఆర్ ఈక్వేషన్ 2. ఓకేనా, నెక్స్ట్ చూడండి మనం ఏం చేస్తాం, s1 ఈక్వల్ టు ఏ మైనస్ డి ప్లస్ ఏ ప్లస్ డి ఈక్వల్ టు ఏది s1 అంటే ఫార్ములా ఏంటి, ఏ బి కదా, బి మైనస్ ఆఫ్ 3q/1. ఇక్కడ చూడు డి క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఏమొచ్చింది 3a ఈక్వల్ టు మైనస్ 3q. 3 క్యాన్సిల్ అయిపోయిందిగా, ఏ ఈక్వల్ టు ఏమొస్తుందా మైనస్ q ఈజ్ ద రూట్ ఆఫ్ ఈక్వేషన్ 2. ఇక్కడ చూడండి మా 6 కూడా వచ్చింది కదా, 6 మర్చిపోయాను, సారీ. నెక్స్ట్ 6 వస్తుంది, అంటే ఇక్కడ ఏమొస్తుంది 1 బదులు 6 ఉంది కదా మనకి వాల్యూ 6 ఓకేనా. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో మనం ఏం పెడతామా మైనస్ q/r అనమాట. నెక్స్ట్ చూడండి r ఇంటూ ఈక్వేషన్ 2 తీసుకోండి. ఏమొస్తుంది r ఇంటూ ఎక్స్ బదులు మైనస్ q/r హోల్ క్యూబ్ ప్లస్ 3q ఎక్స్ అంటే మైనస్ q/r హోల్ స్క్వేర్ ప్లస్ 3p ఎక్స్ ప్లస్లో ఏం తీసుకుంటాం మైనస్ q/r. నెక్స్ట్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 అనమాట. ఇక్కడ చూడండి ఏమొస్తుంది r ఇంటూ మైనస్
క్యూ క్యూబ్ బై ఆర్ క్యూబ్ ప్లస్ 3q ఇంటూ ఏమొస్తుంది క్యూ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్. నెక్స్ట్ మైనస్ లోపలికి మల్టిప్లై మైనస్ తీసుకొచ్చేద్దాం చూడండి 3pq బై 6. నెక్స్ట్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఒక ఆర్ ఉంది కదా, ఇక్కడ క్యాన్సిల్ అయిపోయిద్దిగా. ఏమొస్తుంది ఇప్పుడు ఆర్ స్క్వేర్ని నేను డివైడ్ చేస్తున్నాను, ఆర్ స్క్వేర్ని కామన్ తీస్తున్నాను. ఏమొస్తుందిరా ఇక్కడ ఆల్రెడీ ఆర్ స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ క్యూ క్యూబ్. నెక్స్ట్ ఇక్కడ కూడా ఆర్ స్క్వేర్ ఉందిగా, ఏమొస్తుంది ఇంటూ చేస్తే ప్లస్ 3q వస్తుంది, క్యూబ్ క్యూబ్ వస్తుంది మైనస్ ఇక్కడ ఓన్లీ ఆరే ఉంది 3pqr వస్తుంది ప్లస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ చూడండి ఆర్ స్క్వేర్ నాడు పంపించేసేయండి. ఇంకేముంది ఇక్కడ 3p క్యూబ్ ఉంది, ఇక్కడ క్యూబ్ ఉంది అంటే వస్తుంది 2q మైనస్ 3pqr ప్లస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఓకేనా. నెక్స్ట్ దీని ఈక్వల్ టు అవతల పంపించేసేయండి. ఓకేనా, మనకు కావాల్సింది ఇదే కదా. 3q ఈక్వల్ టు అవతల పంపించేసేయండి 3pqr. మైనస్ ఉంది కాబట్టి ఇటు పంపిస్తే ప్లస్, ఇటేమైపోయింది మైనస్. ఓకేనా. నెక్స్ట్ చూడండి 2qq ఈక్వల్ టు ఆర్ని కామన్ చేస్తున్నా, ఏమొస్తుంది 3pq. ఇక్కడ ఒక ఆర్ పోతే ఆర్ ఈజ్ ద ఆన్సర్. చూడండి మనకు అదే కదా కావాల్సింది. ఓకేనా. చూడమ్మా, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.